ఇప్పుడు పునర్విక కోసం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కష్టపడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఇదే టైంని అవకాశంగా తీసుకొని చాలా మంది కొన్ని గుంటనక్కలు ఉన్నాయండి. అసలు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోని వీళ్ళకి ప్రొఫైల్ ఫోటో ఉండదు, కింద ఒక బయో ఉండదు, వీళ్ళకి ఫాలోవర్స్ ఉండరు, అసలు వీళ్ళు ఏది చేయరు, ఒక రీల్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యూఆర్ కోడ్, అంటే వాళ్ళు సొంత క్యూఆర్ కోడ్ పెట్టేసుకొని కింద పునర్విక అనే పాప పేరు కానీ లేదంటే ఫోటో కానీ పెట్టేసుకొని మనీని వాళ్ళు క్యూఆర్ కోడ్స్ పంపించేసుకుంటున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అమౌంట్ ని పంపించట్లే. సో ఆ అమౌంట్ ని ఇవ్వరు వాళ్ళు. సో ఇలాంటి ఫేక్ క్యూఆర్ కోడ్స్ ని ఎవరు నమ్మద్దు. ఒకసారి వాళ్ళ అకౌంట్ ని చెక్ చేయండి. వాళ్ళ వీడియో ఇలా లైవ్ లో చేస్తేనే చూడండి. మీరు వీడియోని ఇలాగ కెమెరా ముందు కానీ లేదంటే ఫోన్స్ ముందు కానీ వీడియోస్ చేసి పెట్టి క్యూఆర్స్ పెడితేనే నమ్మండి. చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. మీకే చెప్తున్నాను, మీరందరూ కూడా ఒక పసిపిల్ల ప్రాణంతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఇప్పుడు పునర్విక కోసం చాలా మంది కష్టపడుతున్నారు. మీరు మధ్యలోని టాపిక్ ని డివేట్ చేయడానికి ఇలాంటి తప్పుడు క్యూఆర్ కోడ్స్ పెట్టి ప్రజలను కానీ డైవర్ట్ చేశారా, మీరు గుర్తు పెట్టుకోండి. మీకు ఏం జరుగుతుంది అన్నది ఈ శ్లోగం చెప్తుంది చూడండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనా వినాశాయ చ దుస్తుత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అధర్మం ఎక్కడైతే జరుగుతుందో అప్పుడు నేను ఒక రూపాన్ని పొంది వచ్చి ఆ అధర్మాన్ని ఎదుర్కొంటానని చెప్తున్నాడు. సో కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఫేక్ క్యూఆర్స్ పెట్టి డబ్బులు కొట్టించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే గుర్తు పెట్టుకోండి, మీరు అధర్మ మార్గంలో వెళ్తున్నారు. మీరు ఒక టాపిక్ని డివేట్ చేయడానికి చూస్తున్నారు. నమ్మిన వాళ్ళు కూడా నమ్మరు, ఎవరు నమ్మాలో తెలియదు, డివేట్ అయిపోతారు. ఇలాంటిది మీరు చేశారు అని అంటే ఇది కరెక్ట్ కాదు. సో మీరు కర్మకు బలైపోతారు. అందరికీ కాదు, మీకు మాత్రమే.